తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఏప్రిల్ 6వ తారీఖు ఆదివారం, శ్రీరామనవమి. ఈ సందర్భంగా ఇంట్లో మనం అందరం కూడా చిన్నగా పూజ చేసుకుంటాం. అలాగే దేవాలయానికి వెళ్తాం, ఖచ్చితంగా రామాలయానికి వెళ్తాం. అక్కడ కళ్యాణం చాలా చక్కగా చూస్తాం. లేదంటే భద్రాచలంలో జరిగేటువంటి ఆ కళ్యాణాన్ని మనం వీక్షిస్తాం. కానీ ప్రత్యేకంగా ఈ రోజునండి దాంపత్య సమస్యలు ఉన్నవాళ్ళు కావచ్చు, అలాగే ఉద్యోగం విషయంలో పదోన్నతులు పొందాలనుకున్న వాళ్ళు, నిరుద్యోగులు కానీ వీళ్ళు కావచ్చు, వివాహానికి సంబంధించి సరిగ్గా సంబంధాలు కుదరట్లేదనే వాళ్ళు కావచ్చు, ఆర్థికంగా ఏమైనా సమస్యలు ఉన్న వాళ్ళు కావచ్చు, వీరందరూ కూడా ఆ రామయ్యను స్మరిస్తూ వారికి పూజ చేస్తూ చక్కటి పరిహారాలు చేసుకుంటే ఆ సమస్యల నుంచి బయటపడతారని చెప్పి ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు చెబుతున్నారు. నాకు అనిపించింది ఒక వీడియో చేస్తే బాగుంటుంది, అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది కదా అని. ఇక ఆలస్యం ఎందుకు, గురువుగారు ఉన్నారు, వారితో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, శ్రీరామనవమి ఆదివారం వచ్చింది, మనకి 6వ తారీఖు కదండి. ఇంకా అందులో ఎలాంటి మార్పు లేదు, అందులో ఏ మాత్రం సందేహం లేదు. 6వ తారీఖు అండి. అయితే మామూలుగా ఆ రోజున ఏం చేయాలి, ఎలా ఉండాలనేది ముందుగా ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం గురుగారు. ఎందుకంటే ఆ రోజున కళ్యాణం వీక్షించాలన్న ఆలోచనే ఉంటుంది అందరికీ. భద్రాచలంలో జరిగేటువంటి ఆ కళ్యాణం చూడాలనే ఉంటుంది. కానీ ఉదయం నుంచి కొంతమంది ఇంట్లోనే పూజ చేసుకుంటూ ఉంటారు. అయితే ఒక్కొక్కసారి పూజా విధానం ముందుగా మాట్లాడదామండి. ఏం చేయాలి ఆ రోజు? ప్రధానంగా శ్రీరామ నవమి, సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుల వారు జన్మించిన దారభ్యత, అవతార రూపం దాల్చి అవతార సమాప్తి అయిపోయి ఇన్ని లక్షల సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ కూడా ఆ రామయ్యని, ఆ సీతమ్మని తలుచుకొని, ఆ తలుచుకున్న రోజున కనులార విందుగా ఆ నోరు అమృతం, ఆ మనస్సు అమృతం, కళ్ళు అమృతం, విన్న చెవులు అమృతం, అలా ఉంటుంది. ఈ రోజుకి కూడా మన ఇంట్లో మన సొంత అన్నయ్య పెళ్లి చేసుకుంటున్నట్టుగా, నా సొంత కొడుక్కి పెళ్లి చేస్తున్నట్టుగా ఊర వాడ శ్రీరామ కళ్యాణము జరుగుతుంటే, భారతదేశం అంతటా కాకుండా విదేశాల్లో కూడా ఉన్న ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ కూడా శ్రీరామనవమి రోజున ప్రత్యేకించి ఆ సీతారాముల కళ్యాణం, అది ఎంతటి వేడుకమ్మ. ఇప్పటికీ ఒక పాట రూపంలో సీతారాముల కళ్యాణము చూతము రండి, అది ఎంతటి అమ్మ నోట్ల. అసలు సాక్షాత్తు ఒక చెప్పాలి అని అంటే, ఎక్కడ ఆ కళ్యాణం జరుగుతున్నా అది మన ఇంట్లో జరుగుతున్నట్టుగానే మన పండుగ, నా కుటుంబ సభ్యుడి పండుగగా మనం చేసుకుంటున్నాం. అంటే ఇది ఆ దేవుడి అంశంలో జన్మించినది కాదమ్మా, ధర్మాన్ని పాటించాడు. ఒక మగవాడిగా పుట్టినటువంటి వ్యక్తి ఎలా తన సహచరులని ప్రేమించాలి, ఎలా తల్లిదండ్రులని గౌరవించాలి, కట్టుకున్న భార్యని ఎలా ప్రేమించి ఆప్యాయత అనురాగాలతో చూసుకోవాలి, తన వద్దకి వచ్చినటువంటి ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఎంత అభయం ఇవ్వాలి, ఎలా రక్షించాలి, తనని నమ్ముకున్న వాళ్ళని ఎంతగా వాళ్ళని కాపాడుకోవాలి, స్నేహిత ధర్మం ఎలా పాటించాలి, యుద్ధ ధర్మం ఎలా పాటించాలి. ఒక శత్రువు చనిపోతే, రావణాసుడు శత్రువు చనిపోతే కూడా చాలా బాధపడ్డాడట. తర్వాత అయ్యో ఇంత గొప్ప పండితుడిని సంహరించానే అని చెప్పేసి, విధి రాత కాకపోతే నేనెందుకు సంహరించాల్సి వచ్చింది అని చెప్పి బాధపడ్డాడు. ఎవరైనా బాధపడతారమ్మా. శత్రువు ఏదన్నా ఇబ్బంది అయితేనే కింద పడితేనే అబ్బా బాగుపడ్డారా, ఇంకా దెబ్బలు తగ్గలేదురా వీడికని అనుకునే రోజుల్లో మనం ఉన్నాం. కానీ ప్రత్యర్థులని కూడా ఎలా గౌరవించాలో రాముడిని చూసి నేర్చుకోవాలి. అసలు ధర్మం అంటూ ఉంది అని చెప్పి వెతికితే ఆ రాముడి రూపము, రాముడి యొక్క విధానమే కనబడుతుంది తప్ప ధర్మానికి ప్రతిరూపం ఆయనే. సాక్షాత్తు లలిత అమ్మవారి అవతార స్వరూపుడు ఈ శ్రీరాముల వారు. అందుకనే లలిత నవరాత్రులు 9 రోజులు జరిగిన తర్వాత ఆఖరి రోజున యజ్ఞపురుషుడి రూపంలో ఆ పాయస ద్వారా భుజించినటువంటి ఈ 3 అమ్మలకి జన్మించిన సంతానం రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు. కౌసల్యా కుమారుడు, కౌసల్యా సుప్రజా రామ. కాబట్టి గొప్ప మానవతావాది, ధర్మమూర్తి శ్రీరాముల వారు. అంతే విధంగా సీత అమ్మవారు కూడా భర్త పట్ల ఎంత ప్రేమ అనురాగాలు, భర్త మాట జవతాడకూడదు, భర్త మాటే శిరోధార్యముగా భావించి భర్త కోసమే జీవించినటువంటి ఆ అమ్మవారు ఎన్ని కష్టాలు పడ్డా ఇది నా భర్త చేసింది కాదు, ధర్మం కోసం నా భర్త ఉన్నాడని చెప్పి ఆ శ్రీరాముడికి వెన్నుదన్నుగా నిలిచినటువంటి సాధ్వీమణి ఆ అమ్మవారు. తనకంట
శ్రీరాముని వివాహం చేసుకున్న తర్వాత భర్త భార్యా ధర్మాన్ని పాటిస్తూ ఎంత గొప్ప సుందరాంగుడైనా ఎంత గొప్ప బలశాలి అయినా కానీ గడ్డి పరకతో సమానంగా చూసినటువంటి సాధ్వీమణి ఆ సీతమ్మ వారి యొక్క గొప్పతనం వర్ణించడానికి మనకు సరిపోతుందా? కాబట్టి శ్రీరాముల వారిని సీతమ్మ వారిని అనుదినము స్మరించుకున్నా మన పాపకర్మలు తొలగిపోతాయి. చాలామంది అనుకుంటుంటారు సీత పేరు పెట్టుకుంటే కష్టాలు వస్తాయని. సీత అంటే ఇక్కడ గమనించాల్సిందంటే స్వచ్ఛమైనది, నిర్మలమైనది, పవిత్రమైనది కాబట్టి ఆమెకి సీత అని పెట్టున్నది. ఆ పేరు సార్థకత అయింది ఆమెకి. కాబట్టి రాముల వారు అసలు ఆ రామనామం వింటేనే ఏదో అమృతం తిన్నట్టుగా, అమృతం లేకపోయినా పర్వాలేదు రామనామాన్ని జపిస్తే చాలు అని 99 కోట్ల సార్లు రామనామ జపాన్ని చేసినటువంటి త్యాగయ్య ఆఖరికి రామ సందర్శనం జరిగింది. రామదాసుకి అంతే. కాబట్టి శ్రీరాముల వారు ఉన్నది నిజము, రామనామము ఉన్నది నిజము, ఆ మహత్యం ఉన్నది కూడా నిజం. ఇంకొక విషయం చెప్తానమ్మా, రాముల వారి విశిష్టత కొంత చెప్పండి చెప్పండి అని మీరు మొట్టమొదట అడిగారు కదా. రామనామము అంటే రామ్ అనేటువంటిది అగ్ని బీజము. మనకు మంత్రాలలో ఈ రామ్ అనేటువంటిది ఏంటంటే పాపకర్మలని దహించి వేస్తుంది అని అర్థం. అందుకనే ఈనాడు అనేక మంది బాబాల చుట్టూ తిరుగుతుంటారు. ఈ బాబాలందరూ కూడా వాళ్ళ పేరుకి చివరన ఒక తోక మన రాముని తగిలించుకుంటారు, రామ్ అని పెట్టుకుంటారు. ఆ బాబాల పేరుకి చివరికి రామ్ అని పలకడం వల్ల మహత్యం వస్తుంది. తెలియక జనాలు ఏంటంటే ఆ బాబాలకు వచ్చిన మహత్యం ఏమో అనుకుంటుంటారు. కానీ ఆ బాబా పేరు పక్కన రామ్ అని పెట్టడం, అది నామ మహిమం అని తెలుసుకోలేకపోతున్నారు. ఇంకా అజ్ఞానంలో ఉండి మరి రాముడు గురువుని పూజించలేదే, గురువుని పూజించాడు కానీ గురువే దైవం అనుకోలేదే. గురువుని ఎలా గౌరవించాలో కానీ ధర్మాన్ని పాటించాడు, దైవాన్ని కూడా ఆరాధించాడు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఈ కాలంలో బాబాల చుట్టూ తిరుగుతున్నాం. మనకు కాని దైవాన్ని మనం ఆరాధిస్తూ మన ధర్మాన్ని మనం విడిచిపోతున్నాం. కాబట్టి రాముడి బాటలో నడవాలంటే మన ధర్మము, మన మతం కానీ మనకు సంబంధం లేని దేవుణ్ణి పక్కన చివరికి రామని పెట్టి పిలుచుకొని చెయ్యకూడదు. ఇది ఒకటి. అన్నిటికంటే ముఖ్యంగా ఈనాడు హిమాలయాల్లో తపస్సు చేస్తున్నారు కదా, ఒంటి మీద నూలుపోగు లేకుండా -20 డిగ్రీ సెంటీగ్రేడ్లో కూడా వాళ్ళు సంతోషంగా ఆనందంగా జీవించగలుగుతున్నారు. శరీరం రక్తం గడ్డకట్టకుండా ఉన్నారు అని అంటే ఏంటి కారణం తెలుసా అమ్మ? వాళ్ళు ఈ శ్రీరామ నామాన్ని జపించి సిద్ధింప చేసుకున్నారు. రామ్ అని పిలుచుకోవడం, ఆ రామ్ అని జపం చేయడం ద్వారా వాళ్ళలో ఉష్ణశక్తి పెరుగుతుంది. మీకు సింపుల్గా ఒక మాట చెప్పాలంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చలికాలంలో రామ్ శ్రీరామ్ 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 అంటూ ఒక గంట సేపు జపం చేయండి, మీలో ఒక రకమైనటువంటి వేడి వచ్చేస్తుంది. చలిలో కూడా మీరు ధైర్యంగా నిలబడగలుగుతారు. ఆ ధైర్యమే ఆ యోగులకి ఆ రామనామ జపం వల్ల కలిగింది. కాబట్టి ఇంతటి గొప్ప మహత్యం శ్రీరామ నామానికి ఉందమ్మా. ఈ శ్రీరామ అనే నామాన్ని తరచూ జపించడం వల్ల మన పాపకర్మ దోషాలు తొలగిపోతాయి. ఇది ఏదో బాబాల మహత్యము కాదు. ఆ బాబా చివరన మన వాళ్ళు ఒక తోకని పెట్టారు రామ్ అనేది, ఆ మహత్యం అని చెప్పవచ్చు. ప్రత్యేకించి శ్రీరామ నవమి రోజున ఏం చేయాలి గురువుగారు అసలు ఆ రోజు? ముఖ్యంగా శ్రీరామ నవమి రోజున ప్రతి వాళ్ళు కూడా ఉదయాన్నే కాలకృత్యాదులు తీర్చుకొని సీతారామ పట్టాభిషేకంతో కూడుకున్నటువంటి లక్ష్మణ బంధుమిత్ర సమేతముగా సపత్నీకంగా ఉన్నటువంటి ఫోటోని తెచ్చుకొని పెట్టుకొని చక్కటి ఎర్రటి పూలమాల లేదా తెల్లటి పూలమాల వేయాలమ్మా. వేసి స్వామి దగ్గర ఆవునేతితో దీపారాధన చేసి వీలైనన్ని సార్లు శ్రీరామనామ జపాన్ని చేయాలి. ఆ రోజు ఉన్నటువంటి ఒక గొప్ప యోగం ఏంటంటే పుష్యార్క యోగము కూడా ఉన్నది. శ్రీరాముల వారి కళ్యాణం అభిజిత్ లగ్నంలో జరుగుతుంది కదా. 10 గంటల నుంచి ఒక పంచాంగం ప్రకారం 10 గంటల 12 నిమిషాల నుంచి పుష్యమి నక్షత్రం వచ్చింది. దృక్ సిద్ధాంతం ప్రకారం సూర్యోదయం ముందు నుంచే పుష్యమి నక్షత్రం ఉంది. అంటే ఏ రకంగా చూసినా ఆ ఆదివారం రోజున పుష్యార్క యోగం అనేటువంటిది ఉన్నది. ఈ పుష్యార్క యోగం అనేటువంటిది అద్భుతమైనటువంటిది. మనకు ఇష్టదైవాన్ని 100 సార్లు స్మరిస్తే ఎంతటి పుణ్య ఫలితం వస్తుందో ఆ యొక్క పుష్యార్క యోగము ఉన్నటువంటి ఆ 6వ తారీఖు రోజున ఒక్కసారి స్మరిస్తేనే అంతటి సార్లు వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఆ స్వామి యొక్క కళ్యాణాన్ని కనులారా వీక్షించి తీరవలసిందే, అందులో సందేహమే లేదు. మొత్తం మీద శ్రీరామ నవమి రోజు రామాయణ పారాయణం, మరి ముఖ్యంగా మీరు చెప్పినటువంటి ఘట్టాలు కొన్ని చదివితే ఖచ్చితంగా సమస్యలకు పరిష్కారం ఉంటుందంట. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.